అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. అత్తయ్య అత్తయ్య, ఇవాళ కోర్టులో గమ్మత్తైన కేసు ఒకటి జరిగింది. ఒక అత్తగారికి కోడలికి మధ్య గొడవ జరిగితే తల్లి మాట విని పెళ్ళానికి విడాకులు ఇవ్వడానికే సిద్ధమైపోయాడు. తల్లినే సమర్థించాడన్నమాట. ఆ. శభాష్. కొడుకు అంటే అలా ఉండాలి. తల్లికి పెళ్ళానికి పడకపోతే పెళ్ళానికి విడాకులు ఇమ్మంటారా? ఇదెక్క న్యాయం అత్తయ్య. అదే న్యాయం అమ్మాయి. తల్లి అంటే ఎవరనుకున్నావు? దేవత. కాదండి అత్తయ్య, తల్లి దేవతే, పెళ్ళాన్ని దెయ్యం కాదు కదా. అది కాదమ్మా. ఆగండి 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 ఆగండి. సరిగ్గా కోర్టులో కూడా ఇదే విధంగా వాదించుకుంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే సైలెన్స్ సైలెన్స్. ఒక మనిషి జీవితంలో తల్లి గొప్ప, భార్య గొప్ప, ఈ విషయంపై వాద ప్రతివాదనలు జరిపేందుకు కోర్టు అనుమతించడమైనది. మైలాటు, తల్లి తన బిడ్డని 9 మాసాలు మోసి కంటుంది. 25 ఏళ్లు పెంచి పెద్ద చేసి ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దేదే తల్లి. ఏ తల్లో తీర్చిదిద్దిన మనిషితో జీవితాంతం కలిసి గడపటం, కష్ట నష్టాలు పంచుకోవడం భార్య గొప్ప. ఒక మనిషిని 25 ఏళ్లు పెంచి ఒక అమ్మ చేతిలో పెట్టిన తర్వాత ఆ మనిషిని జాగ్రత్తగా చూసుకోవడం భార్య బాధ్యత. ఆ బాధ్యతలో చేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవడంలో అర్థం లేదు. మీరంటున్నది నిజమే. భర్తను గొప్పగా చూశానని భార్య చెప్పుకోవటంలో అర్థం లేదు. అలాగే తల్లి తన బిడ్డను పెంచి పెద్ద చేశానని గొప్పలు చెప్పుకోవటంలో కూడా అర్థం లేదు. 9 మాసాలు మోసి కని పెంచిన తల్లిని కాదంటే పాపం చుట్టుకుంటుంది. కట్టుకున్న భార్యను కాదన్న ఆ పాపం చుట్టుకుంటుందండి. ఒక తల్లి కంటేనే ఓ భార్యకి మొగుడు పుట్టేది. ఆ ఆడది నిజానికి ముందు భార్య అయ్యేనండి, మరో ప్రాణికి తల్లి అయ్యేది. తల్లి నూనె లాంటిది, బిడ్డనే ఒత్తికి ప్రాణం పోస్తుంది. భార్య ప్రమిద లాంటిది, ఒత్తి వేడిని నూనె బరువుని నవ్వుతూ భరిస్తుంది. ఆగక్కడ, ఆగపో అంతే. ఇందాక నుంచి చూస్తున్నాను, ఊరికే పెళ్ళాడిస్తావేంటి? నా మాట రైట్ అని ఒప్పుకోకపోతే మూడిగట్టి కొడతా. లీడర్లో మురుగులతో కొట్టుకోవడాలు, పెన్నులతో పొడుచుకోవడాలు, గిల్లుకోవడాలు చేయకూడదు. వాదించుకోవాలి అంతే. ఇక నేను వాదించలేనురా. నేనేది చెప్పినా అంత బలంగానూ ఎదురు దెబ్బ తీస్తుంది నీ పెళ్ళం. ఒరే జడ్జిగా నువ్వు చెప్పరా, తల్లి కోరుకునేది ఏంటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. జడ్జి గారిని ఒరేని పిలిచి అవమానపరుస్తున్నారు ప్లీడర్ గారు. అబ్జెక్షన్ ఆవకాయ బద్ద. వాడు జడ్జి అయినా పోలీస్ అయినా తల్లికి బిడ్డే. అందుకే నేను వాడిని ఒరే అని పిలుస్తాను అంతే. ఒరే, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? కొడుకు చేతుల మీదుగా దాటిపోవాలని, కొడుకు ద్వారా పుణ్యగతులు సంపాదించుకోవాలని ఏ తల్లైనా అంతే కోరుకుంటుంది. తల్లే కాదండి, భార్య కోరుకునేది కూడా అదే. తన భర్త చేతుల మీదుగా సుమంగలిగా వెళ్లిపోవాలని. ఆగండి అక్కడ, ఆగిపోండి అంతే. సరిగ్గా కోర్టులో కూడా ఇలాగే వాద ప్రతివాదనలు జరుగుతాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత పకడ్బందీగా లాయర్లు వాదిస్తారు. ఆ వాదనలోంచి లా పాయింట్లు లాగి జడ్జి గారు తీర్పునిస్తారు. ఇప్పుడు మన జడ్జి గారు తల్లి ప్రేమ గొప్పదా, భార్య ప్రేమ గొప్పదా అనే విషయం మీద తీర్పునిస్తారు. ఐదో తనానికి చిహ్నాలైన బొట్టు, కాటుకలు ప్రతి భర్త భార్యకిచ్చే ఆస్తిపాస్తులు. అవి నిలవాలనే కోరికతో, నిలుపుకోవాలనే తపనతో, తనకు కూడా తెలియని కొద్దిపాటి స్వార్థబుద్ధితో భార్య భర్తకి సేవలు చేస్తుందని ఆపాదించవచ్చు. తల్లి ప్రేమపై అటువంటి ఆపాదనలు చేసేందుకు ఎక్కడా ఆస్కారం లేదు. తన కొడుకును భార్య చేతికి అప్పగించాక కూడా తన బాధ్యతలు తీరిపోయాయని తల్లి ఊరుకోక కొడుకు శ్రేయస్సు కోసం జీవితమంతా తాపత్రయపడుతుంది. అందుకే ఆర్యులు భగవంతుడి కంటే తల్లికి ప్రథమ స్థానాన్నిచ్చి సత్కరించారు. మాతృదేవో భవ అన్నారు. తల్లి కడుపు చూసి అన్నం పెడితే భార్య జేబు చూసి పెడుతుందన్న లోకోక్తి ఉంది. పై కారణాల వల్ల ఇల్లాలి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పదని తీర్పు చెప్పడమైనది. ఏమత్తయ్యా, ఇప్పుడు అర్థమైందా? ఇది కోర్టు అంటే. అది నిజమేరా.
10 ఎకరాల ఆస్తి పోతే పోయింది గాని కోర్టు వ్యవహారాలు తెలిసాయి అన్నాడంట వెనకడికి ఎవడు. అలాగే చిన్న తగాదా జరిగితే జరిగింది గాని కోర్టు గొడవలు కాస్త తెలిసాయిరా. తెలిసిందిలే. తెలిసిందిలే. ఏమంటావు బావగారు, ఎలా ఉంది మన కోర్టు? నీ లాయర్ బుద్ధి పోనిచ్చావు కాదు. వెళ్ళండి వెళ్ళండి, అక్కయ్య మీకోసం వేడి వేడి టిఫిన్ రెడీ చేసి ఉంచింది, వెళ్ళి ఆరగించ. వెళ్ళండి వెళ్ళండి. శ్రీలక్ష్మి, కళ్ళజోడేదో. నన్ను అడుగుతారే, వెళ్ళి మీ అమ్మగారిని అడగండి. తల్లి ఎక్కువని పెళ్ళం ఎందుకు పనికిరాదని పెద్ద తీర్పు ఇచ్చారుగా. తీర్పు ఈ వ్యవహారాలన్నీ ఆవిడ్ని చూసుకోమని. తల్లి దగ్గర తల్లి ఉంచుకుని అన్నం పెట్టించుకుని వెళ్ళండి ఆఫీస్కి. ఎందుకే పొలకం పట్టింది అన్న అలా ఊగిపోతావు? సరిగ్గా కూర్చోలేవు. పెళ్ళం జేబులు చూసి అన్నం పెడుతుందట, తల్లి కడుపు చూసి అన్నం పెడుతుందట. ఓ అబ్బా, దర్గా జేబులన్నీ కన్నాలు, వాటి నిండా బంగారం పోసుకొస్తారని చూస్తుంది భార్య. నీకు కాదు, పెళ్ళానికి స్వార్థం అట. వినవే పిచ్చి మొద్దు, 4 ఏళ్లలో నువ్వు ఎవరికొకటికి పెళ్ళాను అవుతావు. మొగుడికి స్వార్థంతో సేవలు చేస్తున్నట్ట పెళ్ళాం. తన బొట్టు కాటుక తప్ప వీరు సుఖమే కోరుకోదట. వివేకానందుల్లా పెద్ద లెక్చరోటి. అబ్బా, తల్లులకి ఏ స్వార్థాలు ఉండవండి, పెళ్ళాలకే స్వార్థాలు. ఎందుకే నెత్తిన అలా చేతులు పెట్టుకుంటావు? 4 ఏళ్ళు ఆగు, చివరికి మనకు మిగిల్చేది మొగుళ్ళవే. తీసేయి. పొద్దున్న లేస్తే లక్ష్మీ బ్రష్ ఎక్కడా, లక్ష్మీ పేస్ట్ ఎక్కడా, లక్ష్మీ సబ్బు ఎక్కడా, లక్ష్మీ తుండుగుడ్డ ఎక్కడా అని 1000 పనులు చెప్పి చేయించుకోకపోతే పొద్దు గడవదు. స్వార్థం అట, స్వార్థం. ఏ తల్లో వంట చేసి ఎడం చేత రాసి పారేసిన నవల్లో 2 ముక్కలు బట్టి పట్టుంటారు. తల్లికి నిస్వార్థం, భార్యకి స్వార్థం అని చిలక పలుకులు పలికారు. ఏమో శ్రీమతి, అష్టోత్తరంతో ఆపుతావా? సహస్రనామం కూడా చేస్తావా? అదేదో కానిచ్చి హారతిచ్చి. మాట్లాడకండి మీరు, మిమ్మల్ని చూసి ఒళ్ళు మండిపోతుంది నాకు. పొగడ్తలకు తల్లి, పనులు చేయించుకోవడానికి పెళ్ళావునా? ఎందుకా నవ్వు? పిల్లుంది కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావు? సునీత, రావుడే? నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇంత ఆలస్యమైంది ఏమిటి? అమ్మని పడుకోబెట్టి రాదేంటి? అమ్మని పడుకోబెట్టింది బుద్ధి బొండ. అదేమిట్రా, బోరా ఊతుంటే బొగ్గలు ఉబ్బుతున్నాయి, సరిగా ఊదు.